జ్యోతిష్యాన్ని నమ్మేవారు ఎక్కువగా ఉన్నారు, మూఢనమ్మకం అని కొట్టిపారేసే వాళ్ళు ఉన్నారు. చాలా వరకు ఈ జ్యోతిష్యం విషయానికి వస్తే చాలామంది చాలా రకాలుగా మాట్లాడుతున్నారు. అసలు ఏంటి ఇదంతా ఒక ట్రాష్ అని పక్కన పెట్టాలేమో అనిపిస్తుంది అలాంటి మాటలు వింటే. అయితే ఈ జ్యోతిష్యాన్ని మనం కనుక చూపించుకోవాలి, నమ్మాలి అని అంటే అసలు ఎన్నిసార్లు చూయించుకోవచ్చు, ఎవరు చూయించుకోవచ్చు, ఎటువంటి పరిస్థితుల్లో చూయించుకోవచ్చు, ఎంతవరకు నమ్మొచ్చు చూయించుకున్న దాని గురించి వివరించండి. అమ్మ, చాలా చక్కటి ప్రశ్న అడిగారు. మొట్టమొదటి ప్రశ్న, అసలు దీనికి సమాధానం చాలా సింపుల్గా చెప్పాలంటే, జ్యోతిష్ శాస్త్రం మన మహర్షులు ఋషులు అందించినటువంటి గొప్ప విజ్ఞానం. అసలు జ్యోతిష్యాన్ని చక్షుహు అంటే శరీర భాగంలో కళ్ళతో పోల్చారు. ఎందుకంటే మనకి శరీరం అంతా అన్ని అవయవాలు ఉన్న కళ్ళు లేకపోతే మనం ఏమీ చూడలేము, ఏమి చేయలేము. అంతటి కళ్ళతో జ్యోతిష్ శాస్త్రాన్ని, మనకి అనేక శాస్త్రాలు ఉన్నప్పటికీ అన్నిటిలో జ్యోతిష్ శాస్త్రం మన యొక్క కళ్ళ భాగంతో సూచించడం, మన యొక్క పెద్దల శరీర భాగంలో కళ్ళతో సూచన చేయడం విశేషం. ఎందుకు అంటే అసలు జ్యోతిష్ శాస్త్రాన్ని మనకి వేదాలన్నింటిలో ఉన్న వరాహమిరుడు మనకి ఈ శాస్త్రాన్ని అందించాడు. బృహజ్జాతకం, బృహత్పరాశర, హోరాశాస్త్రం అనేటువంటి ఈ గ్రంథాల ద్వారా జ్యోతిష్ శాస్త్రం మన యొక్క సనాతన ధర్మంలో, హిందూ ధర్మంలో మనకి నేటి ఆధునిక తరానికి అందిందంటే దానికి కారణం వరాహమిరుడు. అటువంటి ఈ జ్యోతిష్ శాస్త్రం సరైనటువంటి శాస్త్రం. ఇది చాలా ప్రతి మానవుడికి తన జీవితంలో సుఖ దుఃఖాలు ఉంటాయి, మంచి చెడులు ఉంటాయి. ఏ రకంగా ఈ 5 వేళ్ళు ఒకలా ఉండవో, అందరూ కూడా సుఖాలను అందరూ తీసుకోగలరు, దుఃఖాన్ని అందరూ తీసుకోలేరు. ఆ దుఃఖం వచ్చినప్పుడు కృంగిపోకుండా భగవంతుడిని నమ్ముకుంటూ, జ్యోతిష్యాన్ని నమ్ముకుంటూ ఎలా ముందుకు వెళ్ళి వాటి నుంచి బయటికి రావాలి. ఒక వ్యక్తికి సమయం బాగోలేదంటే ఖచ్చితంగా అతనికి బాగుండే సమయం కూడా ఎదరం ఉందని చెప్పగలిగేది జ్యోతిష్ శాస్త్రం. ఎంత పాజిటివ్ సైన్స్ ఉన్న జ్యోతిష్ శాస్త్రం అని చాలా పాజిటివ్గా చెప్పుకోగలగడం, వినగలగడం ఉంటే అది మంచిది. కానీ దీన్ని అంటే నెగిటివ్గా దుష్ప్రచారాలతో కనుక వాడితే వాడే వాళ్ళ గురించి నేను మాట్లాడిన. ఎందుకంటే ఇప్పుడు నేటి ఆధునిక సమాజంలో మనకి ఇంజనీర్లు ఉన్నారు, డాక్టర్లు ఉన్నారు, మెడికల్ సైన్స్